Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే సార్. నమస్తే ఉషా గారు. భార్యాభర్తల విషయానికి వస్తే పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల డివోర్స్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ మనం చూస్తూ ఉంటుంటాం. ఆ ప్రాసెస్లో రివెంజ్ మోడ్ అనుకోవాలా, లేదంటే ఈగో అనుకోవాలా, లేదంటే వాళ్ళని డామినేట్ చేసే ప్రాసెస్ తెలియదు, కానీ పిల్లల్ని సఫర్ చేస్తూ ఉంటుంటారు, సరిగ్గా చూసుకోరు. ఎప్పుడైతే వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటుంటుందో ఆ ప్రాసెస్లో డిమాండ్ చేయడానికి అస్త్రంగా వాడుతూ ఉంటారు పిల్లల్ని. సుచనా సేత్ విషయంలో మనం చూస్తే హస్బెండ్ని సాధించడానిక, హస్బెండ్ని హర్ట్ చేయడానిక, హస్బెండ్ని దూరం చేయడానిక ప్రాసెస్ ఏదైనా పిల్లవాడు బలవడం జరిగింది. సో ఇలాంటి కేసెస్ బయటికి రానివి కోకొల్లలు ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. డివోర్స్ అయిన తర్వాత పిల్లలకి కనుక మా పేరెంట్స్ విడిపోయారు, మేము అమ్మ దగ్గర నాన్న దగ్గర ఉన్నాము, బట్ మా పోషణ సరిగా లేదు, మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదన్న ప్రాసెస్ మనం చూస్తుంటాం. అప్పుడు మనం ఏం చేయాలి అంటారు? పిల్లలకి సంబంధించి ఎటువంటి రైట్స్ ఉన్నాయి, పిల్లలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, లీగల్ పిల్లలకి ఏం చెప్తుంది? ఇది చాలా మంచి టాపిక్ ఉషా గారు. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తాం, ఒక పసివాడి ప్రాణాలు పోగొట్టుకున్నాము. ఓకే, జన్మనిచ్చిన తల్లికి కానీ లేకపోతే జన్మించిన వ్యక్తికి కానీ ఎవరికి కూడా ప్రాణాలు తీసే రైట్ కానీ ప్రాణాలు తీసుకునే రైట్ కానీ లేదు. ఓకే, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని మనం ఎందుకు చెప్తున్నాము అంటే, ఒక పోలీస్ కూడా ఒక వ్యక్తిని కొట్టకూడదు. పోలీస్ కూడా ఇప్పుడు ఒక వ్యక్తిని కొట్టకూడదు. 3rd డిగ్రీ చేయాలి అంటే ఎన్నో పర్మిషన్స్ తీసుకొని చేయాలి. ఇది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మనం పిల్లవాడిని కూడా హింస పెట్టకూడదు అని. ఓకే, తల్లి కూడా తండ్రి కూడా ఇప్పుడు మారిన ప్రపంచంలో వెస్టర్న్ కంట్రీస్ దగ్గర నుంచి మనం ఎన్నో చట్టాలు తీసుకున్నాము. ముఖ్యంగా పిల్లల గురించి మనం మాట్లాడితే జూనైల్ యాక్ట్ ఏదైతే పాక్సో ఉందో, మనం ఎప్పుడు తరచుగా వీడియోస్లో మనం పాక్సో గురించి మాట్లాడుతున్నాము. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ ఈ యాక్ట్ ఒకటి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఒకటి, జువెనైల్ కోర్ట్స్ ఒకటి, ఇవన్నీ కూడా మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ద చిల్డ్రన్ అంటున్నాం. మనం డ్యూరింగ్ ద ఎడ్యుకేషన్ ఫ్రీ డైట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అంటున్నాము. ఈ ఫ్రీ రైట్ టు ద ఎడ్యుకేషన్ అన్నది ఫండమెంటల్ రైట్ అండి. ఇది చాలామందికి తెలీదు. యాక్చువల్గా ఎవ్రీ చైల్డ్ హూ ఇస్ బార్న్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఫ్రీ రైట్ ఫర్ ద ఎడ్యుకేషన్. ఓకే, ఇన్ని చట్టాలు పిల్లలకు ఉన్నాయి. ఓకే, అయితే ఇది పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మీరు చట్టాలతో పెట్టేశాము, కానీ ఇది పిల్లలకి అనుభవించే పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఓకే, నౌ కమింగ్ టు ద టాపిక్. భార్యాభర్త గొడవ పడతారు. భార్యాభర్త గొడవ పడే టైంలో ఆ పిల్లవాడు ఎంత సఫర్ అవుతూ ఉంటాడు. ఆల్రెడీ బిక్కుమంటూ దాక్కొని ఉంటాడు ఇంట్లో. తల్లి తండ్రి కొట్టుకునేటప్పుడు, తల్లి తండ్రి అరుచుకునేటప్పుడు, తల్లి తండ్రి ఒకరితో ఒకరు మాట్లాడనప్పుడు, తల్లి తండ్రి అసలు మంచి అట్మాస్ఫియరే ఇంట్లో పెట్టినప్పుడు ఆ పిల్లవాడు బిక్కుమంటూ ఒక మూలకు ఉంటాడు. వాడు ఆ టైంలో ఆకలేస్తుందమ్మా అని అడగాలన్నా కూడా భయపడే స్టేజ్లో ఉంటాడు. నాకు ఇది కావాలి నాన్న అనే అడుగుతంలో కూడా భయపడే స్టేజ్లో ఉంటాడు. ఆ భయపడే స్టేజ్లో ఆ పిల్లవాడు వాడి రైట్స్ ఏం తెలుసుకుంటాడు? ఒకవేళ వాడికి రైట్స్ తెలిసినా వాడంతటి వాడు ఎక్కడికి వెళ్తాడు? దానివల్ల చిల్డ్రన్ని మనం ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాము. ఓకే, అయితే ఇది మా రీసెర్చ్లో నాకు బాగా అర్థమైంది ఏంటి అంటే, ఇట్లాంటి పిల్లవాళ్ళని కాపాడేది ఆ పిల్లవాడిని కాపాడుకోలేడు. పక్కింటి వాళ్ళు ఆ పిల్లవాడిని కాపాడాలి. ఇరుగు పొరుగు అని మన సాంప్రదాయంలో ఇరుగు పొరుగు అంటారు. ఈ ఇరుగు పొరుగు ఎందుకుంటుందంటే, ఓన్లీ వాళ్ళ ఇంట్లో విషయాలే కాదు, పక్కింట్లో ఒకవేళ అరాచకాలకి ఎవరైనా గురవుతుంటే వాళ్ళని కూడా కాపాడాలి. అప్పుడే దాన్ని ఇరుగు పొరుగు అంటారు, రైట్? సో ఎప్పుడైతే ఈ పిల్లవాడు ఇబ్బంది పడుతున్నాడో, కోపం వచ్చి వాళ్ళ ఫాదర్ తాగొచ్చి కొడతామో, లేకపోతే వీళ్ళ మదర్ లాక్ వేసుకొని బయటకు వెళ్ళిపోతామో. చాలామంది మనము సో కాల్డ్ హై క్లాస్ సొసైటీస్లో మనం చూసేది ఏంటంటే, టార్చర్ ఎలా ఉంటుందంటే పిల్లలకి, దే విల్ లాక్ దేర్ చిల్డ్రన్ ఇన్ ద హౌస్ అండ్ దే విల్ గో ఫర్ దేర్ ఎంటర్టైన్మెంట్స్. పబ్బులు బాగా అలవాటైన ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కొడుకులు వాళ్ళకి అడ్డుగా ఉంటారు పబ్కి వెళ్తానికి లేకుండా, అండ్ ఫాదర్స్ బిజినెస్లో బిజీ ఉంటారు, ఆర్ వాళ్ళు ఎక్కడో పబ్లో తిరుగుతుంటారు అనుకుందాం. విల్ టేక్ దట్ ఎగ్జాంపుల్. ఇన్ దిస్ కేస్ ఏమవుతుంది అంటే, పబ్స్లో పిల్లల్ని ఎలవ్ చేయరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో లాక్ చేసి వెళ్ళిపోతారు. ఓకే, ఆ కీ ఎవరి దగ్గర ఉంటుంది అంటే, ఒకటి ఆమె దగ్గర ఉంటుంది, ఒకటి సర్వెంట్ దగ్గర, హౌస్ మేడ్ దగ్గర ఉంటుంది.
ఈ సర్వెంట్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ లాక్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఈ పిల్లవాడు లోపలే ఉంటాడు. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ కన్ఫైనింగ్, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ కన్ఫైన్మెంట్. ఓకే, మీరు మీ విచ్చలవిడిగా మీ ఎంజాయ్మెంట్లు మీ ఎంటర్టైన్మెంట్లకు వెళ్తానికి దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ క్రచ్ అని ఉంటాయి, పిల్లల్ని పెట్టే ప్లేసెస్ ఉంటాయి. అక్కడ దింపి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్లో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ నో మదర్ ఆర్ నో పేరెంట్ విల్ హ్యావ్ ఎ రైట్ టు కన్ఫైన్ హిస్ చైల్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ రూమ్ అండ్ లాక్ ఇట్ అండ్ గో. దాన్ని కన్ఫైన్మెంట్ అంటారు. కన్ఫైన్మెంట్ అన్నది కైండ్ ఆఫ్ ఏ ప్లేస్ వేర్ హీ కాంట్ గో ఎనీవేర్ అపార్ట్ ఫ్రమ్ 4 walls. సో కన్ఫైన్మెంట్ అన్నది కూడా ఇట్ ఈస్ ఎ పీనల్ కోడ్లో, మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు భారత న్యాయ సంహిత అయిపోయింది అది, అందులో దానికి కూడా కన్ఫైన్మెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అందులో కూడా అది క్రైమ్ అని చెప్తుంది. ఓకే, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఈ పనామా హౌస్ మేడ్ ఆర్ సర్వెంట్ ఎవరైతే వస్తారో వెళ్తారో వాళ్ళు ఎట్లాగో చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. వాళ్ళు అట్లీస్ట్ తెలివిగా ఏం చేయాలంటే, ఎందుకంటే ఇది పని వాళ్ళకే తెలుస్తుంది, బయట వాళ్ళకి ఎవరు తెలియదు. వాళ్ళు అట్లీస్ట్ తెలివిగా ఏం చేయాలంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి. మా బాబుని లాక్ చేసుకొని మా పొద్దున ఎప్పుడో 9ంటికి వెళ్ళిపోయింది, రాత్రి 10ంటికి వస్తుంది, పబ్కి వెళ్ళో షికార్కి వెళ్ళో, ఆ బాబుని చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు, ఆ బాబు కంటిన్యూగా ఏడుస్తున్నాడు, తినటానికి తిండి కూడా లేదు, కంటిన్యూగా ఏడుస్తూ పిచ్చోడు అయిపోతున్నాడు ఆ బాబు అని చెప్తే పక్కన వాళ్ళు వెళ్ళి దాని చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అని మనకు ఉంటాయి. ఉషా గారు మనం చాలా మటుకు ఏమనుకుంటామంటే అనాథ పిల్లలు లేదా రోడ్డు మీద ఆకలితో ఉన్న పిల్లలు లేకపోతే డబ్బులు లేని పేరెంట్స్కి పుట్టిన పిల్లలే సఫర్ అవుతున్నాం అని మనం అనుకుంటున్నాం. ఇట్లాంటి పిల్లల సఫరింగ్ అసలు బయటకు రావట్లేదు. ఓకే, చెప్పాలంటే వీళ్ళే హ్యాపీగా ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళే ఉన్న దాంట్లో తింటారు, ఒకరోజు తింటారు ఒకరోజు తినరు. పేరెంట్స్ ఎంత బాగా అటెన్షన్ ఇవ్వాలి అంత బాగా అటెన్షన్ ఇస్తూ ఉంటారు. కరెక్ట్. సో వీళ్ళే ఆనందంగా ఉంటారు. ఇట్లాంటి సో కాల్డ్ కాస్మో సెలబ్రిటీస్ అనండి, లేకపోతే హై క్లాస్ అనండి, లేకపోతే కల్చర్ మారిపోయిన పిల్లలు, వీళ్ళందరూ వేరే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళ ఆ మాటల్లో ఉండరాళ్ళు. వాళ్ళ వర్డ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు ప్రవర్తించే బిహేవియర్, వాళ్ళ భాష, తెలుగు అన్నది ఎప్పుడో పోయింది. బ్రో అన్నది కామన్ అయిపోయింది. ఓకే, ఆ బ్రో అన్నది నార్మల్ ప్రజలు కూడా వాడుతున్న స్టేజ్కి వచ్చేసింది. అది చక్కగా అన్న లేకపోతే తమ్ముడు బాగున్నావా అనేసి బ్రో హౌ ఆర్ యూ అంటున్నారు. సో అక్కడ వరకు ఓకే, బ్రో హౌ ఆర్ యూ వరకు. బట్ ఇఫ్ యు ఆర్ రియలీ ఫాలోయింగ్ ద వెస్టర్న్ కల్చర్ ఇన్ ఇండియన్ సొసైటీ, హౌ డస్ ఇట్ మ్యాచ్ యువర్ బాటప్ ఫర్ ద చిల్డ్రన్? ఎప్పుడైతే దిస్ చైల్డ్ ఈజ్ కంప్లీట్లీ కన్ఫైన్డ్ ఇన్ ఏ సింగిల్ రూమ్, మెంటల్గా వాడు గ్రోతే ఆగిపోతుంది. అండ్ స్లోగా ఇలా కంప్లీట్గా కన్ఫైన్లో ఉండటం జరుగుతుంటే స్లోలీ ఈ విల్ రీచ్ స్టేజ్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఈ మైట్ గో ఫర్ కమిటింగ్ సూసైడ్ ఆల్సో. ఎప్పుడైతే ఎవరినైనా మీరు ఒక రూమ్లో డార్క్ రూమ్లో బంధించి వదిలేస్తే వాళ్ళకి సూసైడ్ టెండెన్సీస్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. వాళ్ళ బ్రెయిన్ టువర్డ్స్ ద సూసైడ్ రన్ అవుతూ ఉంటుంది. సో కన్ఫైనింగ్ ఏ పర్సన్ ఇన్ ఎ సింగిల్ రూమ్, లాకింగ్ ఏ పర్సన్ ఇన్ ఎ సింగిల్ రూమ్, నాట్ అలౌవింగ్ దట్ పర్సన్ టు కమ్ అవుట్, నాట్ అలౌవింగ్ దట్ పర్సన్ టు అలౌ ఇన్ టు ద నేచర్ ఈజ్ ఆల్సో ఏ కమిట్మెంట్, ఈజ్ ఆల్సో ఏ క్రైమ్. ఓకే, ఆ క్రైమ్లో కూడా సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ ప్రకారం అట్లీస్ట్ ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎప్పుడైతే ఇట్లా లాక్ అయి ఉంటుందో వాళ్ళు వెళ్ళి పర్సనల్గా ఓపెన్ చేసే రైట్స్ ఉంటాయి. దే హ్యావ్ టు టేక్ దట్ రైట్ ఫ్రమ్ హ్యూమన్ రైట్స్. ఇదంతా కూడా హ్యూమన్ రైట్స్ కిందకు వస్తుంది. హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా జరుగుతుంది. హ్యూమన్ రైట్స్ అంటే మీనింగ్ ఏంటండి? హ్యూమన్కి ఉన్న రైట్స్. అండ్ ఎప్పుడైతే మీరు ఒక అబ్బాయిది కానీ లేకపోతే ఒక వ్యక్తిది కానీ రైట్స్ హరిస్తున్నారో హ్యూమన్ రైట్స్కి మీరు వెళ్ళి కంప్లైంట్ చేయాలి. చాలామంది అనుకుంటారు వీళ్ళ భర్త కదా ఈమె ఏం చేసినా మనం వదిలేయచ్చు అని, వీళ్ళ కొడుకు కదా వీళ్ళ భార్య కదా ఈయన ఏమైనా చేయొచ్చు, అట్లా ఉండవండి రైట్స్. ప్రతి హ్యూమన్కి వాళ్ళ ఓన్ రైట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ హ్యూమన్ రైట్స్ని వయలేట్ చేస్తాం జరుగుతుందో, ఎప్పుడైతే ఇట్లా క్లోజ్ రూమ్లో ఒకరిని వేసి లాక్ చేసి ఇంకా వాడు చావని మనం వదిలేస్తారో అప్పుడు ఆ హ్యూమన్ లోపల ఉన్నది మనం లెట్స్ ట్రీట్ దెమ్ యాజ్ అ హ్యూమన్. ఆ హ్యూమన్ బీయింగ్ రైట్స్ మనము స్నాచ్ చేసే రైట్ ఎవరికీ లేదు. కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా తల్లికి కానీ తండ్రికి కానీ భార్యకి కానీ భర్తకు కానీ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఏమైనా చేసుకోవచ్చు అన్న రైట్స్ ఎక్కడ ఎవరు ఇవ్వరు. ఓకే, ఇలాంటి కేసెస్లో ఆ ఇరుగు పొరుగు తెలిసినప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్కి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి చెప్తే ఆర్ దగ్గరలో ఉన్న హ్యూమన్ రైట్స్ కమిషన్, మీకు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎక్కడ ఉన్న హెచ్ఆర్సీ ఇవన్నీ మీకు తెలియకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడ అడ్రస్ తీసుకోండి, అక్కడి నుంచి హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళండి, అక్కడ మీరు రిపోర్ట్ చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చి ఒకవేళ చిన్నపిల్లాడు ఉంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ చాలా ఉంటాయి. ప్రతి స్టేట్లో దెర్ ఇస్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీయే ఉంది మనకి చైల్డ్ వెల్ఫేర్కి. చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్కి ఒక మినిస్ట్రీ ఉంటుంది ప్రతి స్టేట్లో.
సెంట్రల్ గవర్నమెంట్లో చైల్డ్ మినిస్ట్రీ ఉంటుంది, చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్కి ఒక మినిస్టరే ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో ఒక మినిస్టరే ఉంటారు. వాళ్ళ పనే చైల్డ్ అండ్ ఉమెన్ని ఎప్పుడైతే ఇట్లాంటి వయలేషన్స్ అవుతున్నాయో వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటమే వాళ్ళ పని, రైట్. సో ప్రతి ఏరియాలో ఒక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది. ఈ హ్యూమన్ రైట్స్ వల్ల చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దగ్గర నుంచి ఒక ఆఫీసర్ని, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అంటారు, సిపిఓ, అలాంటి ఆఫీసర్ని తీసుకెళ్ళి ఆ బాబు కండిషన్ చూపిస్తే వెంటనే ఆ బాబుకి విముక్తి కల్పించి వాళ్ళ పేరెంట్స్ మీద కఠినంగా సెక్షన్స్ వేసి శిక్షలు తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా భార్యని లోపలేసి ఇలాగే భర్త బయటకు రానికుండా కన్ఫైన్ చేస్తే ఆ భర్త పైన క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా భార్య భర్తని లోపలేసి బయటకు రానికుండా వాళ్ళ తల్లిదండ్రులు కలవకుండా చేస్తే హ్యూమన్ రైట్స్ దగ్గర కంప్లైంట్ ఇస్తే ఆ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి చూసుకుంటారు. చాలామంది అత్తగారులకి, తల్లిగారులకి, మామగారులకి నేను చెప్పేది ఏంటి అంటే, మీ కోడలు కానీ, మీ కొడుకు కానీ, లేకపోతే మీ అల్లుడు కానీ మీ కూతురుని ఇబ్బంది పెడుతుంటే గో టు హ్యూమన్ రైట్స్. కొన్ని ఎలా ఉంటాయంటే అండి, టార్చర్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది మా పరిధిలోకి రాదు అని చెప్పే పరిస్థితులు, అంటే చెప్పుకోలేరు. అంటే ఏం చెప్పినా కూడా మరి వాళ్ళ భర్త కదండి, ఆయన మందలు ఇచ్చచ్చు, తప్పలేదు. ఆయన భార్య కదండి, ఆయన ఇంట్లో పెట్టచ్చు, ఇంట్లో లాకేసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు భార్య, నో ప్రాబ్లం, ఆయనకు ఆమె రైట్ ఉంటుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఈజ్ కన్ఫైన్డ్ టు సర్టన్ సెక్షన్స్. ఓకే, ఇప్పుడు ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ అంటే దాంట్లో ఒక 511 సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అది 358కో ఎంతో వచ్చినాయి ఆఫ్టర్ బిఎన్ఎస్, న్యూ యాక్ట్ వచ్చిన తర్వాత బిఎన్ఎస్ అయింది, భారతీయ న్యాయ సంహిత. అందులో ఈ 511 కాస్త 350కో 358కో వచ్చాయి. అయితే ఈ సెక్షన్స్ ప్రకారం ఏమేమి వస్తున్నాయో పోలీసు వాళ్ళు అక్కడి వరకే చూసుకుంటారు. ఈ సెక్షన్స్ దాటిన తప్పులు ఉండవా? చాలా ఉంటాయి. మానసికంగా హ్యూమన్ రైట్స్కి ఎక్కడికి వెళ్ళాలి మీరు? హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళాలి, హెచ్ఆర్సీకి వెళ్ళాలి. చైల్డ్ రైట్స్కి ఎక్కడికి వెళ్ళాలి మీరు? చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్కి వెళ్ళాలి, చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి వెళ్ళాలి, సిపిఓస్ ఉంటారు, చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్స్ వచ్చి కాపాడతాయి. ఇది చాలా మంది తెలియదు, మనం సమాజంలో మనకే తెలియదు చాలా మందికి. మేము లా చదువుకున్నాం కాబట్టి మాకు తెలుసు, లేకపోతే మాకు కూడా తెలియదు, రైట్. సో ఇవన్నీ కూడా ఈ వీడియోస్ ఏదైతే చేస్తున్నారో ఉషా గారు చాలా చక్కగా మనం చేస్తున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని పిల్లల్ని కాపాడాలి, రైట్. అందులో నేను క్విక్గా ఒక 2 minutes ఇంకొక టాపిక్ ఉంది. ఈ పిల్లలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో, భార్య భర్త ఇద్దరు కొట్టుకున్నప్పుడు, ఓకే, ఈ భార్య భర్తకి డైవర్స్ వచ్చేస్తుంది ఒక స్టేజ్ తర్వాత. ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో కోర్టుకి వెళ్తారు, అన్ని ట్రయల్లో అన్ని స్టేజెస్ దాటుతాయి, లాస్ట్లో ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, జడ్జ్మెంట్ వస్తుంది. ఎప్పుడైతే జడ్జ్మెంట్, డిగ్రీ అంటారు దాన్ని, ఎప్పుడైతే డిగ్రీ వచ్చిందో డైవర్స్ అన్నది, ఇంకా వాళ్ళు విడిపోతారు, డైవర్స్ పేపర్స్ పెట్టుకుంటారు. ఓకే, భార్య ప్లేస్లో ఉంటుంది, భర్త ప్లేస్లో ఉంటుంది, ఇద్దరు విడిపోతారు. బట్ వాట్ అబౌట్ ద చైల్డ్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ? పిల్లవాడు ఎప్పుడు మీ ఇద్దరిలో నుంచి పుట్టిన పిల్లవాడు పరిస్థితి ఏంటి? అక్కడ చాలా సఫరింగ్, ఎంత సఫరింగ్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మీరిద్దరు చక్కగా 2 బాడీస్ మీ సపరేట్ 2 బాడీస్ విడిపోయినాయి, బట్ ఆ బాడీ పరిస్థితి ఏంటి? వేర్ హీ విల్ గో ఆర్ వేర్ షీ విల్ గో? అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మనం చూసిన సుచినా సేత్ అండి అమ్మాయి పేరు, సుచినా సేత్ అనే అమ్మాయిలో కూడా మనం చూసిన కేసు ఇదే. ఎప్పుడైతే భార్య భర్త ఇద్దరు విడిపోయారో, ఈ సుచిన ఏదైతే భార్య ఉందో విడిపోయి పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయింది. మరి భర్తకు కూడా ఆ పిల్లవాడిని చూడాలి అనే ఆశ ఉంటుంది కదా, ఆ భర్తకు కూడా కొడుకే కదా, రైట్. ఆ భర్తకి ఏం రైట్ ఉంటుందో ఇందులో మనం చూసాం ఈ కేసులో. ఆయనకి చైల్డ్ కస్టడీ లేదా చైల్డ్ విజిటేషన్ రైట్స్ వస్తాయి. నాకు పర్మనెంట్గా చైల్డ్ కస్టడీ కావాలని వేస్తారు ఫస్ట్. ఆ తర్వాత కోర్టు చైల్డ్ కస్టడీ నడుస్తున్నప్పుడు నాకు అట్లీస్ట్ విజిటేషన్ రైట్స్ కావాలని మధ్యలో ఇంకొక అప్లికేషన్ వేస్తారు. దాన్నే ఇంట్రోలొకేటరీ అప్లికేషన్ అంటారు, కామన్గా లీగల్ టర్మ్స్లో ఐఏ అంటారు. ఓకే, అంటే ఒక కేసు నడుస్తున్నప్పుడు మధ్యలో ఏమైనా వేయాలంటే ఇంటరిమ్ అప్లికేషన్, ఇంటరోలొకేటరీ అప్లికేషన్ అంటారు దాన్ని లీగల్ టర్మ్స్లో ఐఏ అంటారు. ఐఏ వేసావా అని అడుగుతారు. అంటే కస్టడీ కేసు నడిచేటప్పుడు మధ్యలో ఐఏ వేస్తారు. ఆ ఐఏ అప్లికేషన్లో ఏం చెప్తారంటే, నా పిల్లాడు నేను అట్లీస్ట్ నాకు కస్టడీ వచ్చేసరికి టైం పట్టేటట్టు ఉంది, ఇదంతా కోర్ట్ ప్రాసెస్ అయ్యేసరికి నాకు ఇమీడియట్గా నా పిల్లాడు నేను చూడలేకుండా నేను ఉండలేకపోతున్నాను అని తండ్రి కానీ తల్లి కానీ ఇటు ఎవరి వైపు లేకపోతే పిల్లవాడు వాళ్ళు వేస్తారు. వేసినప్పుడు కోర్టు వాళ్ళకి ఇమీడియట్గా ఒక ఆర్డర్ పాస్ చేయాలి. ఎలాంటి ఆర్డర్ పాస్ చేస్తుంది? ఓకే, ఈ కేసు అయ్యేసరికి టైం పడుతుంది కదా, ఎవ్రీ సండే నువ్వు కలువు, లేదా 15 రోజులకు ఒకసారి కలువు, లేదా నెల రోజులకు, అలాంటి ఆర్డర్స్ వస్తాయి. అలాంటి ఆర్డరే వచ్చింది సుచినా సేత్ కొడుక్కి, తండ్రికి ఆదివారం మాత్రమే. ఎగ్జాక్ట్లీ మేడం. అయితే ఆయన పేరు వెంకటరమణ. ఓకే, ఆయనకి ఈ ఆర్డర్స్ వచ్చినాయి. ఎప్పుడైతే ఈ ఆర్డర్స్ వచ్చాయో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఓకే, నేను ఎవ్రీ సండే నా కొడుకుని కలవచ్చు అని ఉప్పొంగిపోయాడు. బట్ ఏమైంది,
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బుర్ర మొత్తం యూజ్ చేసి ఆ పిల్లవాడికి నొప్పి తెలియకుండా కాఫ్ సిరప్ బాటిల్ వేసి మొత్తం అన్కాన్షియస్కి వెళ్ళిపోయిన తర్వాత చంపేస్తాం జరిగింది. మరి ఇప్పుడు ఇలాంటప్పుడు మరి కోర్ట్స్ ఏం చేయాలి? ఎప్పుడైతే కోర్టు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా కదా. ఇప్పుడు మీరు చూడండి ఆమె మీద ఎన్ని సెక్షన్స్ పడాలో. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి? కోర్టు ఏదైనా ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని శిరసా వాసు పాటించాలి. ఓకే, వీ హ్యావ్ టు అబైడ్ బై ద కోర్ట్ ఆర్డర్. ఇఫ్ సమ్వన్ డజంట్ అబైడ్ బై ద కోర్ట్ ఆర్డర్, ఇట్ ఈస్ క్లియర్ కట్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. ఈమె కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా చేసింది, పిల్లవాడిని మర్డర్ చేసింది, భర్త రైట్స్ కూడా లేకుండా చేసేసింది. ఇన్ని సెక్షన్స్ ఈమె మీద పడ్డాయి. కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటున్నాం మనం ఇది, దీన్ని క్లియర్గా. పాత దాని ప్రకారం చూస్తే సెక్షన్ 300, 310, 301, 302 ఇవన్నీ అప్లికబుల్ అవుతాయి. ఈమెకి క్యాపిటల్ పనిష్మెంట్, కొత్త దాని ప్రకారం కూడా బిఎన్ఎస్ ప్రకారం కూడా ఈమె క్యాపిటల్ పనిష్మెంట్ రావాలి, డెత్ పనిష్మెంట్ రావాలి నేను కోరుకుంటాను యాజ్ ఎ పర్సన్, హ్యూమన్ బీయింగ్ అండ్ యాజ్ ఎ అడ్వకేట్. సో దిస్ ఈజ్ మోర్ హారబుల్ అండి. ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా మన కోర్ట్ హ్యాస్ టు టేక్ ఎ సీరియస్ జడ్జ్మెంట్ అండ్ డిక్రీ ఆన్ హర్, సో దట్ మళ్ళీ ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలి. పిల్లలకి సంబంధించి చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఎస్, న్యాయస్థానం పిల్లలకి సంబంధించి స్టాండ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న సంగతి చాలా మందికి మీరు అన్నట్టుగానే తెలియదు. తెలియదు. మన వీడియోస్ ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఇంటి పక్కన ఎవరైతే సఫర్ అవుతుంటుంటారు ఇలాంటివి, అవునండి, లేదా ఇళ్లలోనే, నేను ఏరియాస్ పేర్లు చెప్పాను కానీ పాష్ ఏరియాస్ లోనే ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. అవును, ఒకవేళ ఎవరికైనా ఇది తెలిసి, ఇది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ నేను ఇచ్చిన ఇండికేషన్ అర్థం అవ్వాలి మీకు ఏ ఏరియాస్ లో. అర్థమైంది సార్. చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం, చాలా న్యూస్లలో మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కూడా. అండ్ ఇంకోటి కూడా అండి ఉషా గారు, బిఫోర్ కంక్లూడింగ్ ద వీడియో, ఇది ఇంట్లో ఉన్న పిల్లల్ని లాక్ వేస్తున్నారు. ఓకే, బయట నుంచి పని చేస్తానికి తెచ్చుకున్న పిల్లల్ని కూడా లాక్ వేస్తున్నారు. బయట నుంచి పని చేస్తానికి వీళ్ళు పిల్లలు తెచ్చుకుంటున్నారు కదా. ఇంతకు ముందు చాలా తెచ్చుకునే వాళ్ళు, ఇప్పుడు ఈ అవేర్నెస్ వల్ల కొంచెం కొంచెమే తగ్గింది, ఇంకా అలాగే ఉంది, చాలా కొంచెమే తగ్గింది. ఇంకా చైల్డ్ అబ్యూస్ చాలా నడుస్తుంది మన ఇండియాలో. ఓకే, సో నేను ఇరుగు పొరుగుకి క్లియర్గా చెప్తున్నా, ఇరుగు పొరుగుకి మీ రైట్స్ అవి, ఏది పక్కన వాళ్ళు రైట్ కాపాడతాం కూడా మీ డ్యూటీ, ఫండమెంటల్ డ్యూటీ ఏంటి? పక్కనోడు రైట్స్ పక్కనవాడి ఫండమెంటల్ రైట్స్ కాపాడతాం మీ ఫండమెంటల్ డ్యూటీ. మీరు జరుగుతుంది ఆ విషయం అక్కడ అని తెలిసి కూడా మీరు రిపోర్ట్ చేయకపోతే ఒక రకంగా మీరు కూడా నేరం చేస్తున్నట్టే. అది తెలిసి కూడా ఒక రకంగా మీరు కూడా నేరం చేస్తున్నట్టే. నాలాంటి లాయర్లు అయితే అది కరెక్ట్గా తెలుసుకుంటే మీ మీద కూడా కేసేస్తాం. థ్యాంక్ యూ సార్. పిల్లలకి సంబంధించి న్యాయస్థానం ఎప్పుడు ఉంటుందని, కొన్ని సెక్షన్స్ ఉన్నాయని, పిల్లలు కనుక ఈ వీడియోస్ చూసి ఒకవేళ వాళ్ళ నాలెడ్జ్ కనుక ఇవి తట్టితే, వాళ్ళు కనుక ఇబ్బందులు పడితే మీ దాకా అప్రోచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.